77వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డు 2025లో ఉత్తమ డ్రామా సిరీస్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ది పిట్. 77వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డుల వేడుక పీకాక్ థియేటర్ లాస్ ఏంజల్స్లో జరిగాయి. 2025లో జరిగిన 77వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్స్లో ఉత్తమ డ్రామా సిరీస్ విజేత ది పిట్. సెప్టెంబర్ 14న జరిగిన ఈ వేడుకలో ది పిట్ అనే మెడికల్ ప్రొసీజరల్ డ్రామా ఉత్తమ డ్రామా సిరీస్గా అగ్ర బహుమతిని పొందింది. ఈ సిరీస్ను షో రన్నర్ అయినటువంటి ఆర్స్కాట్ జెమ్మిల్ రూపొందించారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 38వ. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025ను విడుదల చేసింది. 2020లో 48వ స్థానంలో ఉన్న భారతదేశం 2025లో 38వ స్థానానికి చేరుకుంది. దీనిలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దక్షిణ కొరియా మరియు సింగపూర్ దేశాలు నిలిచాయి. నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్లుక్లో భారతదేశం 22వ స్థానంలో మరియు మార్కెట్ సోఫిస్టికేషన్ 38వ స్థానంలో భారతదేశం ఉత్తమంగా పనిచేస్తున్నది. యునెస్కో యొక్క మానవాళి యొక్క అవ్యక్త సాంస్కృతిక వారసత్వ ప్రతినిధి జాబితాలో చేర్చడానికి ఏ పండుగ ప్రతిపాదించబడింది? చాత్ మహాపర్వ. చాత్ మహాపర్వాన్ని యునెస్కో యొక్క అవ్యక్త సాంస్కృతిక వారసత్వ మానవత్వ ప్రతినిధి జాబితాలో చేర్చడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంప్రదింపులు ప్రారంభించింది. యునెస్కో 2003 సమావేశం కింద న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్లో ఈ సమావేశం జరిగింది. ఈ పండుగ సూర్యదేవుడు మరియు దేవత ఛాతి మయాకు అంకితం చేయబడింది. దీనిని బీహారు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాలు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డయాస్పోరాలో జరుపుకుంటారు. భారతదేశంలో ప్రస్తుతం 15 సాంస్కృతిక అంశాలు ప్రతినిధి జాబితాలో చేర్చబడ్డాయి. రాజభాష కీర్తి పురస్కార్ 2025 మొదటిది ఎవరికి లభించింది? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ 2025 సెప్టెంబర్ 14న గుజరాత్లోని గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన హిందీ దివాస్ వేడుకలు మరియు అఖిల భారత అధికారిక భాషా సమావేశం సందర్భంగా హిందీ దివాస్ సందర్భంగా రాజభాష కీర్తి పురస్కారును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకి ప్రదానం చేసింది. 2024-25 సంవత్సరానికి గాను అధికారిక భాషా అమలు విభాగంలో ప్రతిష్టాత్మకమైన రాజభాష కీర్తి పురస్కార్ మొదటి బహుమతిని అందుకుంది. 4వ సిరారాకోంగ్ హాతీ మిరప పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్. మణిపూర్ రాష్ట్రం సెప్టెంబర్ 17న ఉఖ్రూల్ జిల్లాలో 14వ సిరారాకోంగ్ హతేయ్ మిరప ఉత్సవాన్ని ప్రారంభించింది. ఈ ఉత్సవం 14 రోజుల పాటు కొనసాగుతుంది మరియు భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ చేయబడిన మిరపకాయ అయిన సిరారాకోంగ్ హతేయను ప్రోత్సహిస్తుంది. ఈ సిరారాకోంగ్ హతేయ్ భారతదేశం అంతటా దాని ప్రత్యేకమైన వాసన మరియు రుచికి ప్రసిద్ధి చెందింది. 2025 ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ గెలిచిన భారతీయ మహిళా చెస్ క్రీడాకారిణి ఎవరు? వైశాలి రమేష్ బాబు. వైశాలి రమేష్ బాబు ఉజ్బెకిస్తాన్లో వరుసగా రెండోసారి ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నమెంటును గెలుచుకుంది. మాజీ మహిళల ప్రపంచ ఛాంపియన్ అయిన టాన్ జోంగీపై చివరి రౌండ్ డ్రాతో ఆమె విజయం సాధించింది. ఈ విజయంతో ఆమె 2026 క్యాండిడేట్స్ టోర్నమెంటులోకి నేరుగా ప్రవేశించింది. నేర్ హంపి మరియు దివ్య దేశ్ముఖ్ తర్వాత 2026
క్యాండిడేట్స్కు అర్హత సాధించిన మూడవ భారతీయ మహిళగా వైశాలి నిలిచింది. ఏ ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ సమావేశంలో మత్స్య సబ్సిడీలపై ఒప్పందం ఆమోదించబడింది? 12వ మంత్రివర్గ సమావేశం జెనీవా 2022లో. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO మత్స్యకార సబ్సిడీలపై ఒప్పందం ఇటీవల అమల్లోకి వచ్చింది. దీనిని 2022లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన 12వ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు సాంకేతిక మద్దతుతో సహాయం చేయడానికి WTO ఫిష్ ఫండ్ సృష్టించబడింది. యూకేలోని లివర్పూల్లో జరిగిన 2025 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి బంగారు పతకాలు గెలుచుకున్నది ఎవరు? మీనాక్షి హుడా మరియు జైస్మిన్ లంబోరియా. లివర్పూల్లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మీనాక్షి హుడా 48 కిలోల విభాగంలో మరియు జైస్మిన్ లంబోరియా 57 కిలోల విభాగంలో భారతదేశానికి తొలి బంగారు పతకాలను గెలుచుకున్నారు. జైస్మిన్ ప్యారిస్ ఒలింపిక్ రజత పతక విజేత అయిన పోలాండ్కు చెందిన జూలియా సెజెరెమెటాను 4-1 తేడాతో ఓడించగా, మీనాక్షి 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి కజకిస్తాన్కు చెందిన నజీమ్ కైజేబేను 4-1 తేడాతో ఓడించింది. రక్షణ మంత్రి ప్రారంభించిన మంథన్ 2025 జాతీయ సదస్సు యొక్క కేంద్ర థీమ్ ఏమిటి? ఆత్మనిర్భర్ భారత్ 2047కు వ్యూహాత్మక రోడ్ మ్యాపు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెప్టెంబర్ 18న న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ సదస్సు మంథన్ 2025ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ నిర్వహిస్తున్నది. ఆత్మనిర్భర్ భారత్ 2047కు వ్యూహాత్మక రోడ్ మ్యాప్ అనేది ఈ సదస్సు యొక్క థీమ్. కర్ణాటకలోని ఏ నదిపై ఆల్మట్టి ఆనకట్ట నిర్మించబడింది? కృష్ణా నదిపై. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ఫేజ్ 3 కోసం 33,867 ఎకరాల భూసేకరణకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 519.16 మీటర్ల నుండి 524.256 మీటర్లకు పెంచడానికి దోహదపడుతుంది. ఆల్మట్టి ఆనకట్ట ఉత్తర కర్ణాటకలోని కృష్ణానదిపై నిర్మించబడింది మరియు జూలై 2005లో పూర్తయింది. ఇది నీటిపారుదల, తాగునీరు, జల విద్యుత్ సరఫరా చేస్తుంది మరియు వరదలను నియంత్రిస్తుంది. ఇది 290 మెగావాట్ల విద్యుత్ కేంద్రంతో ఏటా 713 మిలియన్ కిలో వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ని ఏ 2 మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి? ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు మహిళా అదేవిధంగా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం. భారతదేశం అంతటా మహిళలు మరియు పిల్లలకు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, ప్రాప్యత, నాణ్యమైన సంరక్షణ మరియు అవగాహనపై దృష్టి సారించడం ఈ అభియాన్ యొక్క లక్ష్యం. ఈ ప్రచారాన్ని సెప్టెంబర్ 17, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజున ప్రారంభించారు. 8వ ఇండియా ఇంటర్నేషనల్ టీ కాన్ఫరెన్స్ 2025కు ఆతిథ్యమిచ్చే భారతీయ రాష్ట్రం ఏది? కేరళ. యునైటెడ్ స్టేట్స్ ప్లాంటర్స్ అసోసియేషన్ ఆఫ్ సదరన్ ఇండియా మరియు టీ బోర్డ్ ఇండియా 2025 సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు కేరళలోని కొచ్చిలో 8వ ఇండియా ఇంటర్నేషనల్ టీ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తాయి. ఈ సదస్సులో రేపటి కోసం టీ ఎకోసిస్టమ్ను ఆవిష్కరించడం
అనేది దీని యొక్క థీమ్. ఇది ఆటోమేషన్, డిజిటలైజేషన్, అధునాతన సాంకేతికతలు మరియు స్థిరమైన పద్ధతులపై దృష్టి సారిస్తుంది. వార్తల్లో కనిపించిన పెన్నా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. పెన్నా నదిని పెన్నార్, పినాకిని లేదా పెన్నేర్ అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. ఇది కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని నందికొండలో ఉద్భవించింది. ఈ నది ఉత్తరాన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది. తూర్పు కనుమల ద్వారా తూర్పుకు వంగి నెల్లూరు సమీపంలోని బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది సోమశీల, మైలవరం మరియు గండికోట వంటి ప్రాజెక్టుల ద్వారా కరువు పీడిత రాయలసీమలో వ్యవసాయానికి మద్దతిస్తుంది. బిర్హోర్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? జార్ఖండ్. బిర్హోర్ అనేది ప్రధానంగా జార్ఖండ్లోని పాక్షిక సంచార అటవీ ఆధారిత తెగ. ఇది ఛత్తీస్గఢ్, ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్లో కూడా కనిపిస్తుంది. వారు జార్ఖండ్లోని 8 ప్రత్యేకించి దుర్బల గిరిజన సమూహాల్లో పీవీటీజీలు ఉన్నారు. వారి భాష బిర్హోర్. సంతాలి, ముండారి మరియు హో మాదిరిగానే ఆస్ట్రోయాసిటిక్ కుటుంబానికి చెందిన ముండా సమూహానికి చెందినది. ఈ బిర్హోర్లు ఆకులు మరియు కొమ్మలతో కూడిన గుడిసెలతో తాండాలు లేదా బ్యాండులు అని పిలువబడే చిన్న అటవీ స్థావరాల్లో నివసిస్తున్నారు.